గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ సోనీ. దేశంలో ఇప్పుడంతా కాక్రోచ్ టాక్ వినిపిస్తోంది. జంజీ పేరుతో ముందుకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి రోడ్డు మీదకు వచ్చింది. సీజేపీ చీఫ్ గా చెప్పుకున్న అభిజిత్ ఢిల్లీలో రోడ్లపై నిరసనకు దిగారు. అయితే అభిజిత్ పై విమర్శలు వచ్చినా కేంద్రానికి మాత్రం వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పేపర్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తోంది సీజేపీ. సోషల్ మీడియాలోనే ఊపేస్తున్న జనతా గ్యారేజ్ రియల్ గా గ్రౌండ్ లో ఏం చేస్తుందన్నది టాక్. ఎందుకంటే గతంలో కూడా ఎంతో మంది యూత్ లీడర్లు గాలివాటంలా వచ్చి ఎగిరిపోయిన సందర్భాలను గుర్తుకు చేసుకుంటున్నారు. అభిజిత్ గ్రూప్ లో ఉన్న వారందరూ కేజ్రీవాల్ బ్యాచ్ అన్నది ఓపెన్ సీక్రెట్. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేజ్రీవాల్ ముసుగులో వస్తున్నదే కాక్రోచ్ అన్న టాక్ వినిపిస్తోంది. అసలు కాక్రోచ్ పార్టీ దేశ ప్రజలకు ఏం చేస్తోంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? అభిజిత్ బ్యాక్ కేజ్రీవాల్ బ్యాచ్ పనిచేస్తుందా? కాంగ్రెస్ చేయాల్సిన పనిని కాక్రోచ్ చేస్తోందా? ప్రతిపక్ష పార్టీ సైడ్ అవుతోందా? ఇది అల్టిమేట్ గా బీజేపీకే లభిస్తుందా? రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కొలిగి వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. వంశీ, చూస్తున్నాం దేశంలో అయితే జోరుగా కాక్రోచ్ టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, మీరు చెప్తున్నట్టుగా కాక్రోచ్ జనతా పార్టీ మొదటి నుంచి కూడా సెన్సేషనల్ అవుతుంది. నిన్నటి వరకు కమెంట్ బాక్సుల్లో మెసేజ్లు చేసి ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను, దేశ ప్రజలను ఆలోచింపజేసిన కాక్రోచ్ జనతా పార్టీ నిన్న బహిరంగంగా వీధుల్లోకి వచ్చి తమ ప్రదర్శన చేపట్టింది. ఆ ప్రదర్శన కూడా ఒక స్ట్రాటజీ వాడారు వాళ్ళు. సో ముందుగానే కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. శాంతియుతంగా ఉండాలి, కొన్ని దుష్ట శక్తులు ఆ ర్యాలీలో పాల్గొంటాయి, వాళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తారు, వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి, వచ్చే వాళ్ళందరూ కూడా ఒక బుక్ చేత పట్టుకొని అక్కడికి రావాలి అని చెప్పి వాళ్ళు కొంత ఒక మెసేజ్ అయితే పంపించారు. ఆ మెసేజ్ కి బాగానే రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీక్ అనేది చిన్న విషయం కాదు. సో చాలా మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఆ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ గా వినిపించింది. సో ఏం చేయాలనుకున్నారో, వాళ్ళ లక్ష్యం ఏంటో చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీని తర్వాత రకరకాల పరిణామాలు వినిపిస్తున్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఏదైనా ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చినప్పుడు ఆ పార్టీ వెనుక ఎవరున్నారు, ఆ వ్యక్తుల వెనుక ఎవరున్నారు అనేది సహజంగా జరిగే చర్చే. అందులో భాగంగానే ఇప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. నిజంగానే కేజ్రీవాల్ కాక్రోచ్ జనతా పార్టీ వెనకుండి నడిపే ప్రయత్నం చేస్తున్నారా? సో సొంతంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఇంకొక పార్టీని తెర మీదకు తీసుకురావాల్సి ఉంటుంది? అంటే మరొక అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా అన్నట్టుగా రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏంటి, కాక్రోచ్ జనతా పార్టీ ఎంతవరకు రాజకీయాల్లో నిలబడగలుగుతుంది, ఏ విధమైన పోరాటాలు చేయగలుగుతుంది, దేశ రాజకీయ ముఖ చిత్రంలో కాక్రోచ్ జనతా పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. వీటన్నింటి గురించి కూడా మనం చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హేమ గారు, ఆప్ నుంచి స్పోక్స్ పర్సన్, మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ లీడర్, మరి కాసేపట్లో జూమ్ లో జాయిన్ అవుతారు. షేక్ సైదా గారు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సైదా గారికి, హేమ గారికి నమస్కారం అండి. సైదా గారు, ఏంటి ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పనిని కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది? దేశ రాజధాని జంతర్ మంతర్ లో నిన్న జరిగిన ర్యాలీ చూసాం. ఆ ర్యాలీతో ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాలను, ఇటు ప్రతిపక్షాన్ని కూడా చైతన్యవంతం చేసే దిశగా వాళ్ళ అడుగులు పడ్డాయి. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నారు. ఎలా చూస్తున్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీని? ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ గారు, మీకు పేరున్నటువంటి ఆప్ సోదరికి, అలాగే బీజేపీ నేత వెంకటరెడ్డి గారికి, అలాగే ఐఎన్ఎస్ వీక్షకులందరికీ నమస్కారం. నిన్న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్ లో కాక్రోచ్ పేరుతోటి ఎంజీ నిర్వహించినటువంటి ఆ యొక్క ప్రదర్శన కానివ్వండి, నిరసన కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ కూడా వీక్షించడం జరిగింది. అయితే దేశ యువత ఏదైతే ఉందో, యువత ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి విధానాలకు నిరసనగా రోడ్లెక్కేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే మనం చూసాం, శ్రీలంక కానివ్వండి, నేపాల్ కానివ్వండి, అలాగే ఇంకా దేశాల్లో ఏ విధంగా అయితే జంజీ పేరుతోటి బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి 3 దేశాల్లో యువత రోడ్లెక్కి ప్రభుత్వాలను చూచారు, మనం చూసాం.
అదేవిధంగా ఒక నెల క్రితం సోషల్ మీడియా ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్ లో అభిజిత్ బిక్కే మన సుప్రీంకోర్టు సీజే చేసినటువంటి సూర్యకాంత్ చేసినటువంటి ఒక సైదా గారు ఇదంతా జరిగిందే, కానీ అసలు ఈ పార్టీ పుట్టుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించట్లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ప్రజా సమస్యల గురించి ప్రస్తావించట్లేదు. ప్రజా సంక్షేమం దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేయట్లేదు. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీ దేశంలో అవసరం వచ్చింది. ఆ దేశంలో అవసరం వచ్చిన పార్టీ పేరే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అన్న టాక్ వినిపిస్తుంది. అంటే మీరు సరిగా పనిచేయకపోవటం వల్లే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఈ మాట వినిపిస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు? వంశీ గారు, కాంగ్రెస్ పార్టీ నిన్నటి మొన్నటి పార్టీ కాదు, మీరు గమనించాలి. అంటే ఓనటువంటి పార్టీ అనమాట, ప్రాంతీయ పార్టీ కాదు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకున్నటువంటి పార్టీ, తెల్లదొరలను పారబడినటువంటి పార్టీ. ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు బలిదానాలు చేసినటువంటి గొప్ప చరిత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ మోడీకో లేకపోతే కేడీలకో ఇంకా దోపిడీదారులకో భయపడేటువంటి పార్టీ కాదు, మీరు గమనించాలి. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని సమైక్యతగా సమగ్రతగా, కానీ మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీ పావులు కదపాల్సి ఉంటుంది. ఆ పావులు కదపడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అవటం వల్లే కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు తన గళం విప్పాల్సి వచ్చింది అనేది కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఏం చేస్తారు? మారుతున్నారా? ఆ మార్పు కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీలో? వంశీ గారు, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్రారంభం ఇప్పుడే. దీని వెనక ఎవరున్నారు, ఏంది, ఇది బీజేపీ బీటీమా, ఆప్ బీటీమా, లేకపోతే ఇంకొకరు దీని వెనక శక్తులు ఉన్నారా, ఇది ముందు తేలిద్ది. ఎందుకంటే మీరు ఒకసారి గమనించాలా, మరి ఆయన ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా నిరసన ఉద్యమాలకి అనుమతి ఇవ్వదు. దీప్కే రాగానే ఢిల్లీలో, రాజధానిలో మరి ఆ జంతర్ మంతర్లో అవకాశం కల్పించి ప్రభుత్వమే మరి సెక్యూరిటీ కల్పించి ప్రభుత్వం నిరసన తెలపడానికి అవకాశం కల్పించిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే నేను లోతుగా మాట్లాడడం, ఎందుకంటే లేకుండా ఏదో మనం ఒకటి బురద జల్లటం లేకపోతే గుడ్డ కాల్చి నెత్తి చేయడం సమంజసం కాదు. కానీ ఈ కాంగ్రెస్ జనతా పార్టీ రంగు, రుచి, వాసన కాలం పోతే అర్థమవుద్ది. బీజేపీ ప్రవర్తించేటువంటి తీరుమేనేందో అర్థమైంది. మనం చూస్తున్నాం, బీజేపీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఉద్యమం జరుగుతూ ఉందంటే కాంగ్రెస్ కానివ్వండి, ఇతర పక్షాలు కానివ్వండి, లేకపోతే వామపక్షాలు కానివ్వండి, మనం చూసాం టీఎంసీ కానివ్వండి, ఏదైనా ఒక ఉద్యమం చేపట్టిందంటే ఉక్కు పాదంతో అంచేస్తారు. మీకు తెలియదు కాదు. ఈ రోజు మరి సిజేపీ పేరుతోటి ఒక పెద్ద ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపడితే ప్రభుత్వం అనుమతించిందంటే 1000 మంది పోలీసుల్ని మరి రక్షణ కల్పించి తర్వాత 500 వీడియో కెమెరాలను పెట్టి చేసిందంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. ఎందుకంటే అప్పుడు చూసాం 12 సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడేయడానికి కేజ్రీవాల్, అలాగే అన్నా హజారే గారు మనం చూసాం. ఇంకా అనేక మంది ఆ రోజు నీతి మందులందరూ కలిసి ఉద్యమాలు చేసి ఏ విధంగా అయితే బీజేపీకి బి టీమ్ గా వివరించారో మనం చూసాం. ఇప్పుడు కూడా పరిణామాలు ఏ విధంగా సంభవిస్తాయో ఏదో అనేది మనం ముందు ఆలోచించాలా. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కాదు, తొందరపడి మాట్లాడటం కాదు. ఎనీహౌ ఏదైనా స్వతంత్ర భారతదేశంలో యువకులు ముందుకొచ్చి స్వతంత్రంగా ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక అల్టిమేటం, ఒక వారం రోజుల కింద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మళ్ళీ ఉద్యమిస్తామని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుందా ఈ విషయంలో? డెఫినెట్ గా దాంట్లో తేడా ఏముంది? దాంట్లో మేము ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినా దానికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము మద్దతు తెలియజేస్తాం. రైట్, మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. హేమ గారు, ఏంటి ఒక కొత్త పార్టీ అయితే పురుడు పోసుకుంది, రాజధాని జంతర్ మంతర్ వేదికగా ఒక ధర్నా కూడా నిర్వహించారు. కానీ ఈ ధర్నా వెనక, ఆ పార్టీ వెనక ఆప్ అధినేత కేజ్రీవాల్ హస్తం ఉంది. కేజ్రీవాల్ మరో రూపమే కాక్రోచ్ జనతా పార్టీ అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఎందుకు ప్లాన్ బిగా ఏదైనా ఆప్షన్స్ పెట్టుకుంటారు, కానీ అసలు పార్టీ బి ఆప్షనే ఇప్పటి వరకు దేశ రాజకీయ చరిత్రలో ఎవరు పెట్టుకోలేదు. ఆప్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీకి మీరు క్రెడిట్ ఇస్తున్నారంటే చాలా మంచి శుభ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఏదైనా దేశంలోనే వచ్చేసి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా హెల్త్ ఎడ్యుకేషన్ రాజ్యాంగంలో రాసింది ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ.
సో ఆమ్ ఆద్మీ పార్టీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తను అభిజిత్ అనే పర్సన్ మా పార్టీలోనే పనిచేసి వెళ్ళిపోయారు. తన పైసల కోసం అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అన్ని చూసేసి దేశంలో ఎక్కడికక్కడ ఈ రోజు యువతకు 2 కోట్ల జాబులు అన్నారు. దేశవ్యాప్తంగా దేశం ఏదైతే ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు ఏదైనా ప్రామిస్ చేశారో అవి నెరవేర్చట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చట్లేదు. ఈ రోజు యువత ఎక్కడికక్కడ ఈ రోజు కాక్రోచ్ అనే దానికి తీసుకొచ్చారు అంటే వాళ్ళను అంత చీడ పురుగుల్లాగా చూస్తున్నారంటే మీ అసమర్థత కాదా, ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత కాదా ఈ రోజున? దాని వల్లనే కదా వాళ్ళు ఇప్పుడు మీరు అణచివేయాలని చూస్తున్నారు ప్రతిరోజు. అంటే ఒకరు మాట్లాడితే దాన్ని పాకిస్తాన్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్ అంటారు, వాళ్ళందరూ జొడబడుతున్నారు అంటారు. పోలీసే మీరున్నప్పుడు ఇప్పుడు అమిత్ షా గారు ఏంటి హోమ్ మినిస్ట్రీ తన చేతిలో ఉంది, ఎలా జొడబడుతున్నారండి? రోజు రోజుకి ఇక్కడ పని జరగట్లేదు, యువతకు ఏం కావాల్సిందో అవి రావట్లేదు, ఏంటిది ప్రజలకు ఏం కావాలో అది రావట్లేదు. ప్రజల నడ్డి విరుచుకుంటూ రోజు రోజుకి వచ్చేసి ధనాన్ని అంతా వచ్చేసి అదాని అంబానికి దోచిపెడుతున్నారు. ఈ రోజున వచ్చేసి ఎకో సిస్టమ్ మొత్తం దెబ్బతిన్నది. అదే విధంగా దాని అడవులు, ఆరావళి అడవులు కావచ్చు, అమెజాన్ అడవులు కావచ్చు, ఏ విధంగా అన్ని రకాలుగా వచ్చేసి దోచిపెట్టారు. ప్రభుత్వ అవ్వచ్చు దోచిపెడుతున్నారు. ప్రజలకు ఏం చేశారు అని చెప్పేసి వాళ్ళలో ఈ రోజు ఈ అసమర్థత పాలనను వచ్చేసి తరిమి కొట్టాలనే ఆలోచన వచ్చింది యువతకి ఇప్పుడైనా అని చెప్పేసి అది సంతోషకరమైన వార్త అని చెప్పాల్సి వస్తుంది. హేమ గారు, అవినీతిని ఊట్ చేస్తామంటూ చీపిరి గుర్తుతో వచ్చిన ఆప్ పార్టీ చివరికి ఆ అవినీతి చట్టంలోనే ఇరుక్కోవాల్సి వచ్చింది. కేసులు ఎదుర్కొన్నారు, జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో అధికారం కూడా కోల్పోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి అన్న అంశం తెర మీదకి వచ్చినప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక కొత్త పార్టీని కేజ్రీవాల్ తెరపైకి తీసుకొచ్చారనే అంశాన్ని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఆ అంశం కాసేపు పక్కన పెడదాం. ఆ పాత్ర ఏంటి, అసలు ఏం చేయబోతుంది? అంటే ఏ అవినీతిని నిర్మూలిద్దాం అనుకున్నారో ఆ అవినీతి చట్టంలోనే ఇరుక్కున్నారు. ఆ చట్టంలోంచి బయటకు వచ్చినట్టేనా? ఇంతకు ముందులా దూకుడుగా వ్యవహరించబోతుందా? 100% ఆల్రెడీ ఈడీ సిబిఐలు ఉపయోగించుకొని ఈ రోజున వచ్చేసి ఎలాంటి కేసులు పెట్టారో ఆధారాలే లేవు అన్నట్టుగా ప్రతి ఒక్కటి మనం మొన్నటి కేసులలో కూడా చూసాము. అది ఏ విధంగా ఈడీ సిబిఐని ఉపయోగించుకొని ఈ రోజున బీజేపీ ప్రభుత్వము తనకి ఏదైతే ఆపోజిషన్ లో ఎక్కువగా ఉన్నదో దాన్ని వాళ్ళు ఎంతసేపటికి ఉపయోగించుకొని ఈడీ సిబిఐలు ఉపయోగించుకొని వాళ్ళు కేసులు వేయడం కానీ లేకపోతే ఒకవేళ వాళ్ళకు లొంగిన వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ పార్టీలోనే మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాళ్ళు జాయిన్ చేయించుకుంటారు. ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ గానీ మనీష్ సిసోడియా గానీ వీళ్ళందరూ మా పార్టీలో కొంతమంది 5గురు ఉన్నారు. ఈ వీళ్ళందరూ ఇప్పుడు సంజయ్ సింగ్ గారు లాంటి కొంతమంది ఏంటంటే భయపడి వాళ్ళకు ఈ రాఘవ్ చెడ్డా లాగా భయపడి వెళ్ళిపోయారు. కొంతమంది వచ్చేసి మేము ప్రాణాలకైనా తగ్గిస్తాము, జనాలే మాకు ముఖ్యము, దేశమే మాకు ముఖ్యం అని చెప్పేసి జైళ్ళల్లో మగ్గి ఈ రోజున వాళ్ళ మీద కేసులు లేకుండా అయినాయి. మొన్నటికి మొన్న కేజ్రీవాల్ కూడా వచ్చి తర్వాత ఆ కేసు అయితే క్లియర్ అయిన తర్వాత కూడా తనను నీకు ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్లు పక్కకు పెట్టుకొని నువ్వు ఈ రోజున వచ్చేసి మళ్ళీ ఢిల్లీలో పోటీ చేయడానికి రా అని చెప్పేసి డైరెక్ట్ గా కేజ్రీవాల్ కి చెప్పడం కూడా కేజ్రీవాల్ గారు మోడీ గారికి చెప్పడం కూడా జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే మా పార్టీ అనేది ఇంప్లిమెంటేషన్ చేసింది. ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఢిల్లీలో ఏ విధంగా అంటే తన హక్కుతోని ఇన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నా గానీ కనీసం నేను నా కింద అంటే నేను ఉన్న ప్లేస్లలో నేను అధికారంలోకి రాకపోయినా అని చెప్పేసి సామ భేద దండోపాయాలు ఉపయోగించినట్టుగా ప్రతి దాన్ని భూతం దగ్గరలో చిన్నదాన్ని వాళ్ళు చేసే తప్పులను మాత్రం బోడీ మీడియా చూపించదు. ఈ మిగతా వాటిని మాత్రం వచ్చేసి భూతద్దంలో పెట్టి చూపించుకుంటే ఈ రోజున నిజమేంటి అని బయటపడింది. అందుకే ఈ రోజు ప్రజలందరూ ఇప్పుడు మోదీ మీడియా అని మీరు అంటున్నారు, మోదీ మీడియా అంటున్నారు. మొత్తం చాలా వరకు మీడియాను కూడా మోదీ ఆక్యుపై చేసేశారు, భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసిందని మీరు విమర్శలు గుప్పిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కడా మీడియా సపోర్ట్ లేదు. సోషల్ మీడియా వేదికగానే ఆ పార్టీ పుట్టింది, సోషల్ మీడియా వేదికగానే ప్రజాదరణను కూడా చొరగొన్నారు కదా. మరి మీరెందుకు ప్రజా సమస్యల కోసం సోషల్ మీడియాను వాడట్లేదు? ప్రజలను చైతన్యపరిచేందుకు ఆ సోషల్ మీడియా మీకు ఉపయోగపడట్లేదా? అదొక సాక్గా కనిపిస్తుందా మోడీ మీడియా అనేది కూడా విమర్శ వినిపిస్తోంది. ఈ రోజున ఇప్పుడు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, వాళ్ళందరూ ఈ రోజు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి అంటే 13 సంవత్సరాల కిందట మీడియా ఎలా ఉంది, ఈ రోజున మీడియా ప్రెస్ ఏంటిది ఫ్రీడమ్ ఇండెక్స్ లో చూసుకుంటే మనది 157కి పడిపోయింది. ఎందుకు ఈ రోజు పడిపోయింది?
సో ఈ రోజు మాట్లాడితే ప్రతి ఒక్కరిని వచ్చేసి విమర్శించిన మాట్లాడిన వాళ్ళని వచ్చేసి పాకిస్తాన్ లో అంటున్నారు. అదే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈ రోజున నిజాలన్నీ బయటపడుతున్నాయి. ఇదే మోడీ గారు మొన్నటికి మొన్న హైదరాబాద్ కు వచ్చి బంగారం కొనొద్దు అన్నారు, పెట్రోల్ డీజిల్ వచ్చేసి వాడొద్దు, అంటే నడుచుకుంటూ పోతారా ట్రైన్లలో పోతారా, దీన్ని డెవలప్మెంట్ అనే దిశగా ఈ రోజు మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చినా అని చెప్పిండు. ఈ రోజు జీడిపి రేటు పెరిగింది అన్నాడు. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. మొన్న చెప్పిపోయిన తర్వాత కూడా 15 lakh crores మన బంగారాన్ని నిధిని అమ్మేసిండు. దేనికి అమ్మేసిండు? అది ఎవరిది? ఎల్ఐసి ఫండ్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ లో దాచిపెడితే దాని గోల్డ్ దాంట్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కింద చేసింది. ఈ రోజున అమ్మేసిండు. ఎవరు ఇప్పుడు నష్టపోయారు? ప్రజలు నష్టపోలేరా? అంటే ఈ రోజున వచ్చేసి మొన్న చాక్లెట్ ఇచ్చిర్రు అని చెప్పేసి పెద్దగా ఈ కొన్ని గోడి మీడియాలలో వచ్చేసి ప్రచారం చేసిరు. చాక్లెట్ విషయం వెనక ఏమున్నది? $2.4 billion వచ్చేసి వాళ్ళు మన దేశానికి పెట్టాల్సిన ఏంటిది పెట్టాల్సిన మనీని వచ్చేసి పెట్టలేదు, అంటే దాన్ని చూపెట్టలేదు. అదే విధంగా తను ఒక అతను గౌరవించుకోవడానికి చిన్న అంటే మోడీ వచ్చేసి దగ్గర చూపెడతారు కానీ నష్టపోతున్నాము అనేది ఎందుకు ఈ రోజు చూపించట్లేదు? రష్యా నుంచి మనకి గ్యాస్ వస్తున్నది, పెట్రోల్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నా గానీ ఈ రోజు ట్రంప్ కు భయపడి వచ్చేసి మోడీ ఎందుకు ఇక్కడ దాకా మాట్లాడదాం. టాపిక్ డైవర్ట్ అవుతుంది. హేమ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు చెప్తున్న అంశాలు కరెక్టే, కానీ మాట్లాడదాం, ఆ అంశాల గురించి కూడా మాట్లాడదాం. సైదా గారు, ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అయిపోయింది. దేశవ్యాప్తంగా కూడా ఇక కాక్రోచ్ జనతా పార్టీ వైపే జనం చూస్తూ ఉన్నారు. ప్రజాదరణ కూడా కాక్రోచ్ జనతా పార్టీకే ఉంది. ప్రతిపక్ష పాత్ర ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ పోషిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? వంశీ గారు, ఇప్పుడు ఇది మన 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. బంగ్లాదేశ్ లోనో లేకపోతే శ్రీలంకలోనో 1-2 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సిన విషయం, ఎంతమంది రకాల భావాజాలతోటి కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో సిజేపీ అనేది, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా ఉద్భవించింది, ముందుకెళ్ళింది అని చెప్పి అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. అంటే ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఎవరికి నిలబడాలంటే ఏ పని కాదు. ఎందుకంటే దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా మనం చూసాం. ఆ రోజు 30 కోట్ల మంది భారతీయులు అమెరికా బ్రిటిష్ వాడి మీద పోరాడాలంటే మనం ఎన్ని తంటాలు పడ్డామో, ఎంత ఉద్యమాలు చేశామో, ఎంతమంది ఒక్క కాంగ్రెస్ పార్టీ పోరాడలేదు, దేశ ప్రజానీకం అంతా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వెంట నడిచింది. నేను అదే, ఎందుకంటే నేను అది కాంగ్రెస్ స్వాతంత్ర చెప్తా ఉంది. ఆ రోజున్న పరిస్థితులు 130 కోట్ల మంది, ఈ రోజు 150 కోట్ల మంది జనాభా. ఇంతమంది జనాభాని రాజకీయ పక్షాలు ఉన్నటువంటి వివిధ వామపక్ష భావాజాలం, లేకపోతే సనాతన ధర్మం, లౌకిక వ్యవస్థ, సామ్యవాదం, ఇలాంటి భావాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో దీన్ని ఏదో కాక్రోచ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం, లేకపోతే బీజేపీకి ప్రత్యామ్నాయం చెప్పి ఇప్పుడే మనం ఊహించటం ఊహాజనితం. దీన్ని మనం తొందరగా విషయాలు మాట్లాడుకోవటం సమంజసం కాదు. మనం చూద్దాం. ఇందాక నేను చెప్పాను ఆ కామెంట్స్ లో, రంగేందో రుచేందో వాసనేందో ముందు పోతే కానీ నేను అర్థం కాదు. తెలియాలి కదా మరి, రంగు రుచి వాసన చిక్కదనం తెలియాలి కదా. ఎందుకంటే ఫస్ట్ డేకే మనకు అర్థమైంది. ఏమండి, అతను ఏమన్నాడు, నేను అమెరికా నుంచి వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు, మా తల్లి పాపం బాధపడిపోయింది, మా అమ్మ నేను అమెరికా పోయేటప్పుడు బాధపడలేదు, అమెరికా నుంచి ఇండియా తిరిగి వస్తా ఉంటే నా తల్లి ఏడ్చింది, నేను జైల్లో వేస్తారు, అరెస్ట్ చేస్తారు అని చెప్పి మా అమ్మ బాధపడింది అని చెప్పాడు. అవునా కాదా? మరి అలాంటి రెడ్ కార్పెట్ వేసేసి బ్రహ్మాండంగా 1000 మంది పోలీసులతో ఎస్కార్ట్ కల్పించి బ్రహ్మాండంగా ఉద్యమం జరగడానికి, ఎందుకంటే వాస్తవంగా 6 రోజుల ముందు పర్మిషన్ అడుగుదాం. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం కోసం పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ లీడర్, జూమ్ లో జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి, సైదా గారు చెప్తున్నట్టుగా ఒక ధర్నా చేయటం కోసం అధికార పార్టీ బీజేపీయే పూర్తి భద్రత కల్పించి ఒక ధర్నా చేయించింది అక్కడ. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్లానే.
కాక్రోచ్ జనతా పార్టీ వెనుక బీజేపీ హస్తం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. ఆ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రంగు, రుచి, వాసన, చిక్కదనం అంతా భారతీయ జనతా పార్టీ నుంచే అని సైదా గారు చెప్తున్న మాట. ఏం ఆన్సర్ చేస్తారు? భారతీయ జనతా పార్టీకి ఈ కాక్రోచ్ పార్టీకి మా సంబంధం ఏముంటుందో చెప్పండి. అందరికి తెలుసు, ఇది అర్థమవుతా ఉంది. జన్జీ అని చెప్పేసి కాక్రోచ్ పార్టీ అని పెట్టి ఆ వ్యక్తి అమెరికాలో ఉంటాడు. ఆయన వచ్చి ఇక్కడ ధర్నా చేస్తా అని చెప్పి ధర్నా చేసి వచ్చిన తర్వాత పోలీస్ పర్మిషన్ కి అప్లై చేశారు. పోలీస్ పర్మిషన్ కి ఒకవేళ నిజంగానే ఇవ్వకపోతే ఇదే కాంగ్రెస్ వాళ్ళు చూడండి, వాళ్ళు జనతా మందిర్ దగ్గర ధర్నా చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కావాలని డెలిబరేట్ గా ఇవ్వలేదు చూడండి. అవునా కాదా? అది కామన్ సెన్స్ ఆలోచిస్తే అదే ఇలాంటిది ద్వంద్వ వైఖరి అనేది కాంగ్రెస్ పార్టీకి కనపడతా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తా ఉంటారు. రాహుల్ గాంధీ దగ్గరనే ద్వంద్వ వైఖరి ఉంది. లేకపోతే రోడ్డు మీదకి వచ్చి అరే యూత్ జంజీ ధర్నా చేసుకుంటున్నారు, ఇది ధర్నా ప్రధానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఈ భారతదేశంలో డెమోక్రసీ ఎక్కడా అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అందుకనే వీళ్ళకి చెక్ పెట్టడానికి ఈరోజు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. చేసుకొని అండి డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎవరు ఏ విధంగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పే హక్కు, అడిగే హక్కు, క్వశ్చన్ చేసే హక్కు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని మేము తీసుకుంటాం, పరిగణలోకి తీసుకుంటాం. వాటిని పూర్తి చేసే బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు. వీళ్ళలాగా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి రకరకాల మాటలు చెప్పి వాగ్దానాలు ఇచ్చి పారిపోయే రకంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది వచ్చిన వల్ల కూడా ఎవరి ద్వారా వచ్చింది? ఒకప్పుడు ఇట్లాగే యాప్ నుంచి కేజ్రీవాల్ యాప్ పార్టీ పెట్టినప్పుడు మేము లోక్పాల్ బిల్లు తీసుకొస్తాం, లోక్పాల్ సపోర్ట్ చేస్తాం. తర్వాత దాంతో పాటుగా ఉన్న ఇక్కడ ఏదైతే లంచాలు ఎవడైతే అడుగుతున్నాడో వాటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. అదే కేజ్రీవాల్ ఈరోజు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి భారతదేశంలో ఏదో ఆయన ఎక్కడో ఉన్నాడు, అతను పనిచేసుకుంటున్నాడు. అభిజిత్ బ్యాక్గ్రౌండ్ కేజ్రీవాల్ అని అంటారా? కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కావాలనే తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో ఓ మంచి పార్టీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అందిస్తా ఉంటే దాన్ని డీఫేమ్ చేయడానికి అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడేది నీట్ గురించి మాట్లాడుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు రైల్వే యాక్సిడెంట్స్ ఏవైనా అయితే ఆ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసేవాళ్ళు. కానీ ఇక్కడ చాలా మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఎందుకు ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్పందించలేదన్న ప్రశ్న కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది కదా. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా స్పందించారు, మొన్న కూడా స్పందించారు. ఆయన రెస్పాన్స్ కూడా క్లియర్ చెప్పారు. సారీ, దిస్ ఇస్ సంథింగ్ వెంట్ రాంగ్. డెఫినెట్ గా దీంట్లో ఎవరైతే పాల్పడ్డారో, ఎవరికైతే ఎన్టీఏ వాళ్ళకి ఇచ్చామో, ఎన్టీఏ వాళ్ళలో ఉన్న ప్రొఫెసర్స్ పేపర్లు తయారు చేసుకుంటే దీన్ని కొన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తోటి సంబంధాలు పెట్టుకొని అలాంటి వాళ్ళు ఇది చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుసు వాళ్ళకి, డెఫినెట్ గా వీటి మీద శిక్షలు ఉంటాయి, వదిలిపెట్టే సమస్య లేదని తెలుసు. కాబట్టి ఈ రోజు సిబిఐకి అప్పగించారు. సిబిఐ బయటికి లాగుతా ఉన్నారు. ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి వెంకటరెడ్డి గారు దీంట్లో వెనక్కి తగ్గేది ఎక్కడ కూడా లేదు. వీళ్ళ హయాంలో ఎన్నికల్లో విజయం సాధించడం ఎలానో తెలిసిన భారతీయ జనతా పార్టీకి దేశంలో పరీక్షలు నిర్వహించడం మాత్రం చేత కావట్లేదు. పరీక్షల్లో మాత్రం ఫెయిల్ అవుతుంది, ఎన్నికల్లో విజయం సాధిస్తోంది. సో ఎలా? ఎందుకంటే ఎన్నికలపై ఉన్న కాన్సన్ట్రేషన్ దేశ ప్రజలపై, దేశ విద్యార్థులపై భారతీయ జనతా పార్టీ కొరవడిందా అని కూడా సూటిగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఏం ఆన్సర్ చేస్తారు? 100% అండి, 100% ఎక్కడ కూడా తప్పు జరిగినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మేము ఓన్లీ ఎన్నికల కోసమే కాదు, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, అందరి కోసం కష్టపడతా ఉన్నాం. అందరి కోసం అన్ని రకాలు తీసుకొస్తున్నాం. అందుకే ఎన్టీఏ ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో ఎన్టీఏ వాళ్ళని బాధ్యులు చేసుకుంటూ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నా, ఒక్క పైసా తీసుకోకుండా. అది బాధ్యత డెఫినెట్ గా. అఫ్ కోర్స్ నేను కూడా బాధపడతాను. సైదా గారు సబ్మిషన్ వెంకటరెడ్డి గారు మీకే టైం ఇస్తా. ఎగ్జామ్ రాయడానికి కష్టపడతారు కాబట్టి డెఫినెట్ గా వెంకటరెడ్డి గారు మీకే టైం ఇస్తా. ఒక చిన్న సబ్మిషన్ ప్రసక్తి లేదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సైదా గారు ఏంటి సబ్మిషన్?
వంశీ గారు, నేను వెంకటరెడ్డి గారికి ఒకే క్వశ్చన్ ఇస్తున్నా, డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇన్ని పరీక్షలు దాదాపు ఈ 12 సంవత్సరాల కాలంలో 2 కోట్ల మంది అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరైనటువంటి నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఈ యొక్క బీజేపీ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ మూలంగా వాళ్ళు నష్టపోయారు. కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి బాధ్యతగా ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా లేదా? మోడీ గారు మరి మనం చూస్తాం, చాయ్ పే చర్చ అన్నాడు, పరీక్ష పే చర్చ అన్నాడు. ప్లీజ్ ఇప్పుడు ప్లీజ్ ప్రధాని గారు ఆన్సర్ తీసుకున్నాం. సమయం లేదు సైదా గారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. ఒక్కటండి, వీళ్ళ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఒక్క ఎగ్జామ్ అన్నా, ఎన్ని ఎగ్జామ్స్ ఎన్ని లీక్లు అయినాయో వాళ్ళకు అది చెప్పమని చెప్పండి. ముందర మమ్మల్ని అడిగే హక్కు ముందు అంటే వెంకటరెడ్డి గారు ఇక్కడ వాళ్ళెన్ని లీకులు చేశారు, మీరెన్ని లీకులు చేశారు అనేది కాదు సార్ సమాధానం. ఎన్నిసార్లు లీకులు చేశారు, ఎంతమంది చెప్పే ధైర్యం అంటున్నా. మాధవ్ గారు, హేమ గారు ఏంటి? వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టింది 2013 లో. అంతకు ముందనే మాటలు ఇది కరెక్ట్ గా లేదు, ఏంటిది రాష్ట్రాలలో ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి దీన్ని 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టిన తర్వాత 2013 లో పెట్టారు. ఆ తర్వాత 2014 లో కూడా ప్రాబ్లం అయింది. తర్వాత 2016 లో సుప్రీంకోర్టు కల్పించుకొని దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్నిసార్లు సిబిఐకి అప్పచెప్పారు? మీరు 13 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం పాలనలో వచ్చేసి సార్లు వచ్చారు. రైట్ మొత్తంగా కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీల్లో ఒక చలనాన్ని అయితే కలిగించాయి. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోతున్నారా? భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఎవరున్నారనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్వశ్చన్ అవర్ లో పాల్గొన్న వెంకటరెడ్డి గారికి, సైదా గారికి, హేమ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.